హాయ్ అండి అందరికీ. క్వశ్చన్ నెంబర్ 25. ఇది వచ్చి మనకి డిసెంబర్ 2024లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 సెకండ్ పేపర్లో 25th క్వశ్చన్. ఒకసారి దీని క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్ దాని బైఫర్గేషన్. ఈ కింది వాక్యాలను పరిశీలించుము. ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట త్రవ్వకాలలో బయటపడింది. అది గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్రని నేలల మధ్య ఉంది. ధూళికట్ట కోట మధ్యలో ఒక రాజప్రసాదం, మానవ ఆవాసాలు, ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి. అక్కడ అనేక భవనాలు రాతితో కట్టబడ్డాయి. దీంట్లో ఈ పై వాక్యాలలో ఏవి సరైనవని చెప్పేసి క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ వచ్చి ఏ అండ్ సి అవుతుంది. అంటే ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట త్రవ్వకాలలో బయటపడింది. ధూళికట్ట కోట మధ్యలో ఒక రాజప్రసాదము, మానవ ఆవాసాలు, ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి. ఈ రెండు ఆన్సర్లు అవుతున్నాయి, మిగతావి రెండు కావు. వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇస్తాను, చూడండి. అసలు ధూళికట్ట ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ధూళికట్ట వచ్చి తెలంగాణ స్టేట్లో పెద్దపల్లి డిస్టిక్లో ఎలైగఢ్ మండలంలో ఒక గ్రామం. ఇది ఫస్ట్లో కరీంనగర్ కింద ఉంది, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది. ఈ ధూళికట్ట అనేది కరీంనగర్ నుండి 25-30 కిలోమీటర్ల దూరంలో, పెద్దపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ధూళికట్టలో ప్రతి సంవత్సరం కూడా శాతవాహన ఉత్సవం అనేది జరుగుతుంది జనవరిలో. ఈ ధూళికట్ట అనేది బౌద్ధ కేంద్రానికి ప్రసిద్ధి. బౌద్ధ మహాస్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం చివరిలో, అంటే 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది. ఇక్కడ ధూళికట్టలో. ధూళికట్టనే ధూళికోట అని కూడా అంటారు, ప్రాచీన నామం దానికి. అంటే డీటెయిల్గా మెగస్తనీస్ పురాతన కథనంలో ప్రస్తావించబడిన 30 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా పిలువబడే ధూళికట్ట ధూళికోట యొక్క పాడైన వర్షన్ దాని సమీపంలో లభించిన మట్టి కోట పేరు మీద పెట్టబడింది. ఫలితంగా ఈ ప్రాంతం కోట ప్రాంతం అని కూడా పిలువబడింది. గత యుగాల యొక్క వివిధ రహస్యాలను వెలుగులోకి తెచ్చే విలువైన కళాఖండాలను వెలికి తీయడానికి గొప్ప త్రవ్వకాలు సహాయపడ్డాయి. అతిపెద్ద మరియు అత్యంత ఆసక్తికరమైన త్రవ్వకం ఒక దిబ్బపై బౌద్ధ స్తూపం మరియు ఒక విహారం. ఈ రెండు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటివి. స్తూప త్రవ్వకంతో పాటు శిల్పకళ, వెనీర్ స్లాబులు మరియు సున్నపు రాయి స్లాబులతో అలంకరించబడిన డ్రమ్ మరియు ఆయా ప్లాట్ఫామ్లు వంటి ఆసక్తికరమైన అవశేషాలు కూడా లభించాయి. ఇవి డ్రమ్స్ నుండి విస్తరించి ఉన్న వేదికలు మరియు ప్రవేశ ద్వారాల వద్ద కనిపిస్తాయి. స్తూపం యొక్క గోపురం 47 రాతి పలకల సహాయంతో నిర్మించబడింది. తవ్విన అవశేషాలను అధ్యయనం చేస్తే శాతవాహనుల కాలం గొప్ప కథలు వెల్లడిస్తాయి. తవ్వకాల్లో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాల ప్రాబల్యాన్ని సూచించే రోమన్లు మరియు శాతవాహనులకు చెందిన నాణేలు మరియు ముద్రలు కూడా బయటపడ్డాయి. ప్రజల జీవన శైలి గురించి గణనీయమైన వివరాలను జాడి, నీటి పాత్రలు, గిన్నెలు, మోత్కం గిన్నెలు, నిల్వజాడి, లోతైన గిన్నెలు, వంటకాలు, గోళాకార పాత్రలు, లోటాల త్రవ్వకాల అవశేషాల నుండి పొందవచ్చు. ఇవన్నీ ఆ కాల అధ్యయనానికి ఆసక్తికరమైన విషయాలను అందించడానికి సహాయపడతాయి. వీటిలో ఎక్కువ భాగం ముదురు ఎరుపు రంగు సామాను, నలుపు మరియు ఎరుపు సామాను, నలుపు పాలిష్ చేసిన సామాను, టాన్ సామాను, లేత ఎరుపు సామాన్లు కనిపిస్తాయి. తల్లి మరియు బిడ్డ యొక్క కాంస్య మరియు రాగి విగ్రహం వంటి అనేక ముద్రలు మరియు విగ్రహాలతో అద్భుతమైన చేతి పనులు ప్రదర్శించబడ్డాయి. ఈ అవశేషం తల్లి కాళ్ళు వేలాడుతూ ఒక పీఠంపై కూర్చొని ఎడమ చేతితో బిడ్డను పట్టుకొని కుడి చేతిని మోకాలిపై ఉంచి ఉన్నట్లు చూపిస్తుంది. మరొక అద్భుతమైన నమూనా పీఠంపై ఒక కప్పు ఆకారం ఉన్న దంతపు ముద్రపై ఉన్న అద్భుతమైన శిల్పాలు ఆ యుగపు కళాకారుల అద్భుతమైన చేతి పనుల గురించి తెలియజేస్తాయి. ఇక్కడ బి ఆన్సర్ ఎందుకు కాదంటే, గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్రని నేలల మధ్య ఉంది అని అన్నారు కదా. ఇక్కడ గోదావరి నది అనేది పెద్దపల్లి డిస్టిక్లో లేదు. అది వచ్చి మనకి గోదావరి కని, మంచిర్యాల, భద్రాచలం, ఏటూరు నాగారం, కరీంనగర్ వీటి ద్వారా ప్రవహిస్తుంది, కానీ పెద్దపల్లికి టచ్ అవ్వదు. అండ్ ఎర్రని నేలలు అనేది వచ్చి మనకి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వచ్చి మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్. అంటే కరీంనగర్లో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ ఇది ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ గోదావరి నది అనేది లేదు.
కాకపోతే ఇక్కడ ఏమని ఇచ్చారంటే గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్ర నేలల మధ్యన ఉంది అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ అనేక భవనాలు రాతి అంటే మనకు తెలిసేది రాతితో కట్టబడ్డాయని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అక్కడ అవి రాతితో కాదు సున్నపు రాయి యూజ్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ వచ్చేసి తవ్విన అవశేషాలను స్తూప తవ్వకంతో పాటు శిల్పకళ వెనీర్ స్లాబులు ప్లస్ సున్నప్రాయి స్లాబులు అని ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి అక్కడ రాతి అనే ఆప్షన్ మనం తీసుకోకూడదు. అందువల్ల మనకి ఆన్సర్ వచ్చి ఏ మరియు సి మాత్రమే. అంటే ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట త్రవ్వకాలలో బయటపడింది. కోట మధ్యలో ఒక రాజప్రసాదం, మానవ ఆవాసాలు, ధాన్యాగారాలు. ఎందుకంటే ఆ కాలంలో ఇవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆన్సర్ అవుతాయి. అయితే ఇక్కడ గోదావరి నది ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తా. మనకి గోదావరి నది వచ్చి బ్రహ్మగిరి పర్వతం, త్రయంబకేశ్వర్, నాసిక్ వద్ద అంటే మహారాష్ట్రలో పుట్టింది. తర్వాత అది రాజమహేంద్రవరంలో డెల్టాగా మారి అక్కడి నుంచి అంతర్వేది, కోనసీమ ఈ రెండు అక్కడ డెల్టాగా ఏర్పడి బంగాళాఖాతంలో కలుస్తుంది. స్టేట్ ఇట్ డ్రైన్స్ అంటే గోదావరి రివర్ అనేది ఏ స్టేట్ల ద్వారా ప్రవహిస్తుందనేది చూద్దాం. ఒకటి మహారాష్ట్ర, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. స్మాల్ పోర్షన్స్ ఆఫ్ అంటే మధ్యప్రదేశ్లో కొంత, కర్ణాటకలో కొంత, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అంటే పుదుచ్చేరిలో కూడా కొంత భాగం గోదావరి నది అనేది ప్రవహిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.